గురువు ఎదురుగా ఒక విధానం నేను చెప్తూ ఉండగా మీరు చేసినప్పుడు అది కుదిరితే ఆ ప్రభావం అప్పుడు అంత బాగా పడింది కాబట్టి ఆ వినటం కానీ శ్రద్ధ కానీ గురువు యొక్క కొంత హీలింగ్ పవర్స్ కానీ వీటన్నిటి వలన అప్పుడు బాగా కుదిరింది. తర్వాత మళ్ళీ మీరు ఓన్గా చేసుకుంటుంటే అప్పుడు అంతగా కుదరదు. ఇదేంటి ఇది బాగా నచ్చింది, బాగా కుదిరిద్ది అనుకున్నాము, నిన్న కుదిరింది, వాళ్ళు చేస్తుంటే కుదరట్లేదు ఏంటి అనుకుంటారు. ఆ కారణం అది కూడా ఉంటుంది. గురువు ఎదురుగా ఉన్నప్పుడు కుదిరినంత విడిగా అందరికీ కుదరదు. గురువు ఎదురుగా లేకపోయినా సరే ఆ గురువు మీద ఉన్న పూర్తి స్థాయిలో అంకిత భావము, అది లైవ్ కాకపోయినా సరే వీడియో చూస్తున్నా సరే లైవ్లో ఎదురుగా మాట్లాడుతుంటే ఉన్నంత ఆ ఫీలింగ్ అప్పుడు కూడా ఉంటాము. వీటన్నిటి మీద కూడా కొంత డిపెండ్ అయి ఉంటుంది తర్వాత కుదరటం కుదరకపోవడం అనేది. ఓవరాల్గా బాహ్య విషయాలు, బాహ్య ప్రపంచ సంబంధంతో అందులో ఉంటూనే లేనట్టుగా